హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో కాల్పుల కలకలం సృష్టించింది సార్. పోలీసులకు గంజాయి బ్యాచ్ వాళ్ళకి మధ్య కాల్పులు జరిగాయి. పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ కాల్పుల్లో గాయపడినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? మరి ఎవరి నిందితులు, వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి? ఏం జరిగింది సార్ ఇష్యూ? నెల్లూరులో ఒక సంచలనమైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది నిందితుల మీద. నిందితులు పోలీసుల మీద దాడి చేశారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ సీరియస్గా గాయపడి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అసలు ఇది ఈరోజు మార్నింగ్ జరిగినట్టు చెప్తున్నారు. సో ఈ సంఘటన యొక్క పూర్వపరాలు ఏంటి, దీని వెనక ఉన్న గ్యాంగ్స్ ఎవరు, వాళ్ళు ఎందుకు ఈ స్థాయిలో రెచ్చిపోతుంటే కూడా ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఫ్రైడే నెల్లూరు రూరల్ మండలం దగ్గర వేదాయపాలెం అని ఉంది, ఆర్డిటి కాలనీ ఉంది. ఆ కాలనీలో ఒక ఎలక్ట్రీషియన్ అబ్బాయి ఉన్నాడు, పెంచలయ్య, 38 years. ఆయనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆయన రూరల్ గ్రామం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. ఇక్కడ ఎలక్ట్రిక్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకి కొంత వామపక్ష భావజాలం పట్ల ఆసక్తి ఉంది. దాంతో అతను సిపిఎంలో చేరి కొద్దిగా పాటలు పాడగలడు అబ్బాయి. అందుకని ప్రజానాట్య మండలిలో చేరి పనిచేస్తూ ఉన్నాడు. పాటలు పాడుతూ సిపిఎం సభలు వాటిలో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాడు. అతను దాంతోపాటు వాళ్ళ కాలనీలో గ్రామ అభ్యుదయ కమిటీలో కూడా మెంబర్గా ఉండి యాక్టివ్గా గ్రామ అభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అయితే అబ్బాయి ఆ ఏరియాలో ఏంటంటే గాంజా బాగా ఎక్కువ విచ్చలవిడిగా గాంజా దొరుకుతూ ఉంది. చాలామంది యూత్ గాంజాకి అలవాటు పడిపోయి గాంజా తీసుకొని రకరకాల పెట్టి క్రైమ్స్, ఆడపిల్లల్ని వేధించడం ఇలాంటివంతా జరుగుతుంటే ఈ పెంచలయ్యే వాళ్ళని గాంజా బ్యాచ్ని అడ్డుకోవడం, దానికి బానిసలు అవుతున్న వాళ్ళని చైతన్యవంతం చేయడానికి వాళ్ళని పాటలు పాడడం, వాళ్ళకి నచ్చ చెప్పడం, మీరు ఇలా చేయొద్దని చెప్పడం, ఇలాగా ఓవరాల్గా గాంజా బిజినెస్కి ఇతను అడ్డుపడుతుంటే ఇతన్ని ఎలాగన్నా తొలగించాలి, లేకపోతే మన గాంజా బిజినెస్ దెబ్బతింటుంది అని చెప్పి ఆ గాంజా బిజినెస్ని నడిపే అరవ కామాక్షమ్మ అనే ఒక మహిళ గ్యాంగ్ లీడర్గా ఉంది. ఈ మొత్తం ఈ దందాని, గాంజా దందాని అరవ కామాక్షమ్మ అనే మహిళ నడుపుతుంది. ఆమె కింద చాలామంది పనిచేస్తున్నారని చెప్తున్నారు. సో ఆమె ఇతన్ని చంపాలని డిసైడ్ అయింది. ఒక గాంజా బ్యాచ్ని ఆమె ఆర్గనైజ్ చేసింది. 9 మంది బ్యాచ్ని ఆమె రప్పించి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి, మీరు వీడిని చంపేయండి, లేకపోతే మన బిజినెస్ ఇక్కడ నడవదని చెప్పి వాళ్ళకి చెప్పింది. ఈ అబ్బాయి ఫ్రైడే తన 2 పిల్లల్ని తీసుకొని స్కూటీ మీద వెళ్తూ ఉంటే అక్కడ వేదాయపాలెం దగ్గర అటాక్ చేశారు. చేసి కత్తులతో పొడిచారు. ఆ అబ్బాయి అప్పటికి తప్పించుకొని పారిపోయి పరిగెత్తూ ఉంటే వీళ్ళు చేజ్ చేసి పట్టుకొని పట్టపగలు అందరూ చూస్తాను అని చంపేసి వెళ్ళిపోయారు. సో దాంతో ఇప్పుడు సిపిఎం నాయకులు అంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువకుడు గాంజాకి వ్యతిరేకంగా పోరాడుతుంటే తనని చంపేశారని చెప్పి దాంతో పోలీసులు రంగంలో దిగి పట్టుకోవాలనుకున్నారు. ఈ 9 మంది గ్యాంగు అక్కడ కోవూరు దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ కల్లూరిపల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నారు వీళ్ళని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు వెళ్ళి వాళ్ళని సరెండర్ అవ్వండి అని చెప్తే వాళ్ళు కత్తులతో వచ్చి వీళ్ళ మీద దాడి చేశారని చెప్తున్నారు. ఆ దాడిలో ఒక ఆదినారాయణ అనే ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వీళ్ళు ఇమ్మీడియట్గా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో జేమ్స్ అనే ఒక గంజాయి దుండగుడు మోకాల దగ్గర దెబ్బ తగిలింది. అతను పడిపోయాడు. ఎప్పుడైతే అతను కూలిపోయాడో మిగతా బ్యాచ్ పారిపోయారని చెప్తున్నారు. సో ఇప్పటికి కూడా 8 మంది అయితే పరారులో ఉన్నారు. ఈ జేమ్స్ని, గాయపడిన ఆదినారాయణ కానిస్టేబుల్ని ఇద్దరిని కూడా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్తున్నారు. అంటే నెల్లూరులో గాంజా గ్యాంగు పోలీసుల మీద దాడి చేయడం ఈ సంవత్సరంలోనే ఇది 2వసారి. ఆగస్టులో కూడా దాడి జరిగింది. అప్పుడు కూడా ఇది సెన్సేషన్ అయింది. ఒక గాంజా స్మగ్లింగ్ జరుగుతుంది కారులో అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి పోలీసులు వెళ్ళి దాన్ని అటాక్ చేసి కారును ఆపి వాళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళు దాడి చేశారు. అప్పుడు కూడా 22 రౌండ్ల పోలీసులు కాల్పులు జరిపారు. సో నెల్లూరు ఒకప్పుడు పీస్ఫుల్గా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు గాంజా బ్యాచ్ అక్కడ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని చెప్తున్నారు.
సో గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో గాంజా బ్యాచ్ ఎట్లా రెచ్చిపోయారో మనం చూసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక లోకేష్ పదే పదే చెప్తున్నాడు గాంజా బ్యాచ్ను మేము అణిచివేస్తామని. మరోవైపు హోంశాఖ మంత్రి అనిత కూడా చాలాసార్లు చెప్తుంది. అయినా కూడా గాంజా బ్యాచ్ ఇప్పటికి కూడా చాలా చోట్ల ఉంటున్నట్టుగా మనకు తెలుసు. ఆ మధ్య తెనాల్లో కూడా గాంజా బ్యాచ్ని పోలీసులు నడివిధులు కొట్టిన సందర్భం చూస్తున్నాం. సో పోలీసులు కూడా ఏంటంటే దళితులు పేదవాళ్ళు గాంజా చేస్తుంటే వాళ్ళని దండించడం కనబడుతుంది. కానీ ఈ అరవ కామాక్షమ్మ లాగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లని దెబ్బకొట్టడానికి పోలీసులు కూడా ఎందుకు వెనకాడుతున్నారు? విమర్శలు విపరీతంగా ఇప్పుడు నెల్లూరు చుట్టుపక్కల మొత్తం వినిపిస్తున్నాయి. సో అంటే ఇక్కడ కూడా మనం డ్రగ్స్ మీద రేవంత్ రెడ్డి పోరాటం జరుపుతున్నా డ్రగ్ గ్యాంగ్ అనేది కంప్లీట్గా పోలేదు, ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంది. ఆ మధ్య ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్ను కూడా ఫైండ్ అవుట్ చేయగలిగారు. హైదరాబాద్లో పెద్ద ఎత్తున 100 కేజీల గాంజా బ్యాచ్ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తూ గాంజా బ్యాచ్ ఇక్కడ దొరికారు. సో మనకి ఎక్కువగా గాంజా పండేదేమో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో. దాని మీద ఆల్రెడీ 2 సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో వచ్చాయి. సో అక్కడ నుంచి గాంజా హైదరాబాద్కి అన్ని చోట్లకి సప్లై అవుతుంది. దీని వెనక రాజకీయ నాయకులు లేకపోతే ఉన్నతాధికారులు పోలీసులు ఉండకపోతే ఈ స్థాయిలో తెగబడి వీళ్ళు ఈ స్థాయిలో చంపడానికి, పోలీసులను చంపడానికి కూడా తెగించారంటే వాళ్ళ వెనక పెద్ద శక్తులు ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. లేకపోతే వీళ్ళు ఆ స్థాయిలో రాదు. సో ఇప్పుడు ఇది అంటే ఒక సిపిఎం నాయకుడిని చంపడం, దాని తర్వాత పోలీసుల మీద అటాక్ చేయడం ఈ స్థాయిలో చేశారంటే అక్కడ పోలీసులు కూడా ఇప్పుడు సీరియస్గా ఉన్నారు. మరి జేమ్స్ అనేవాడిని చంపేస్తారా? ఇక్కడ మనకి ఎట్లాగైతే పోలీసు మీద అటాక్ చేసిన ఒక ముస్లిం కుర్రాడిని చంపారు, అలాగే ఇప్పుడు జేమ్స్ని కూడా చంపుతారా? అసలు సూత్రధారిని వదిలేసి వీళ్ళని పట్టుకోవడం ఏంటి? అరవ కామాక్షం మీద గతంలో కూడా అనేక సార్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని అక్కడ ప్రజలు చెబుతున్నారు మీడియాతో. అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. అందుకే ఈ స్థాయిలో రెచ్చిపోయారు. పోలీసులకి వాళ్ళకి ఒక నెక్సస్ అయితే ఉంది. దానివల్లనే సిపిఎం పార్టీ లీడర్నే చంపగలిగారంటే ఇంక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అక్కడ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మీడియా ద్వారా. సో ఇది క్లియర్గా పోలీసుల వైఫల్యం కూడా ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే పోలీసుల అండదండలు లేకపోతే అరవ కామాక్షమ్మ లాంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంత ఆర్గనైజ్డ్గా గాంజా వ్యాపారం చేయలేరు. ఇంత ఆర్గనైజ్డ్గా చేస్తున్నప్పుడు అక్కడ ప్రజలందరికీ తెలుస్తున్నప్పుడు పోలీసులకి తెలియదంటే నమ్మలేం. మరి తెలిసి వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న. సో ఏదేమైనా ఇప్పుడు సిపిఎం అయితే దీని మీద ఆందోళనకి సిద్ధమైంది. సో మామూలుగానే సిపిఎం కొంత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది. సో ఈ క్రమంలో సిపిఎం యంగ్ లీడరు, ప్రజానాట్య మండలి కళాకారుడు ఈ దారుణమైన హత్యకు గురి కావడం అనేది ఆ పార్టీని బాగా కలిచివేస్తున్నట్టు మనకు కనబడుతుంది. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా నిన్నటి నుంచి పోస్టులు పెడుతూనే ఉన్నారు. సో ఈ క్రమంలో పోలీసులు కొంత కదలిక వచ్చినట్టు తెలుస్తుంది. ఉన్నతాధికారులు పోలీసులను ఆదేశించినట్టు తెలుస్తుంది. కానీ పోలీసులు మరి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళలేదా? వాళ్ళు కత్తులతో దాడి చేసే వరకు వీళ్ళు ఎందుకు ఇదిగా ఉన్నారు అనేది దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అసలు పోలీసుల వైఫల్యం ఏమైనా జరిగిందా, లేకపోతే ఎందుకు వాళ్ళు వచ్చి దాడి చేయగలిగారు? ఇవన్నీ కూడా విచారణ ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుందని చెప్తున్నారు. మొత్తం జరిగితే కానీ మనకు డీటెయిల్స్ రావు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.